సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ సడన్ గా ఒకే వేదికపై ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. గత వారం రోజులుగా నయనతార డాక్యుమెంటరీలో వాడిన 3 సెకండ్ల క్లిప్పింగ్ పై ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలైతే గుప్పిస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరూ హాజరై ఆశ్చర్యపరిచారు. నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లోని ఆసక్తికరమైన విషయాల్ని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ రూపంలో అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతూ ఉండగా అందులో నేను రౌడీనే అనే సినిమా నుంచి 3 సెకండ్ల క్లిప్పింగ్ ను వాడారు. అయితే తన అనుమతి లేకుండా ఆ 3 సెకండ్ల క్లిప్పింగ్ వాడారని కోప్పడిన ధనుష్ 10 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. నేను రౌడీనే సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్. 3 సెకండ్లకి 10 కోట్లు ఏంటి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన నయనతార ధనుష్ వేధింపులకి గురి చేస్తున్నట్లుగా ఆరోపించింది. దాంతో నయన్ కి ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ ఈ రోజు వివాహం చేసుకున్నారు. ఆకాష్ భాస్కర్ వివాహానికి తొలుత ధనుష్ హాజరవగా ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేష్ తో వచ్చింది. సినీ సెలబ్రిటీలందరికీ వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుష్, నయనతార ఒకే వరుసలో కూర్చోవలసి వచ్చింది. అయినప్పటికీ ఇద్దరు కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలబ్రిటీలు వెళ్ళగా అక్కడ కూడా నయనతార, ధనుష్ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇదే వివాహానికి శివకార్తికేయన్ కూడా తన భార్యతో వచ్చారు. ఆ వివాహ వేదికలో శివకార్తికేయన్, నయనతార చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ ఫోటోల్ని షేర్ చేస్తున్న నెటిజన్లు ధనుష్ కి ఇది కాలరాత్రి అంటూ సరదాగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ధనుష్ విడాకుల కేసు కూడా ఈ రోజు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణకి వచ్చింది. అతని భార్య రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కోర్టుకు వచ్చి ధనుష్ తో విడిపోవాలని తాను నిర్ణయించినట్లుగా తేల్చి చెప్పేసింది. దాంతో ధనుష్ టైం అస్సలు బాగోలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.